3 4 పిల్లలకి పొదుపు చేయడం నేర్పిస్తున్నారా? ఒకవేళ లేదంటే ఈ రోజు నుండే వాళ్ళకి పొదుపు ఎలా చేయాలో నేర్పించండి. అప్పుడే పిల్లలకి డబ్బు విలువ తెలుస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు బామగారబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం పైనాపిల్ షీరా. ఇది పంజాబ్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. జనరల్గా మనం ఇంట్లో సుజీ రవ్వతో సిరా చేసుకుంటాం కదా, హల్వా అంటారు. సో అదే టైప్లో, కానీ మనం అందులో పైనాపిల్ యాడ్ చేసి చేయాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా. ఎలా అంటే ఫస్ట్ మనకు కావాల్సింది పైనాపిల్. అయితే పైనాపిల్ చాలా పండిపోయిన పైనాపిల్ కాకుండా కొంచెం కచ్చగా ఉన్న పైనాపిల్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే బొంబాయి రవ్వ అంటాం కదా, సుజీ రవ్వని ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో బొంబాయి రవ్వ వేసుకుని జస్ట్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇక్కడ బొంబాయి రవ్వ వేగుతూ ఉండే లోపల మనం పైనాపిల్ ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. అయితే సుజీ రవ్వ వేగుతున్నప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. కొంచెం మాడిపోయినా కూడా మనం చేసే ఈ పైనాపిల్ షీరా మొత్తం పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వేచేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పైనాపిల్ ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ పీసెస్ గానే కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు క్వాంటిటీ కన్ఫ్యూజ్ అయిపోతే కనుక మనం చిన్న కప్పు సుజీ రవ్వ తీసుకుంటే దానికి డబల్ పైనాపిల్ ముక్కల్ని తీసుకోవాలి. సో 1 కప్పు సుజీ రవ్వ అయితే 2 కప్పులు పైనాపిల్ కావాలి. సుజీ రవ్వ కొంచెం వేగడం స్టార్ట్ అయిన తర్వాత మనకి మంచి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చిందంటే మన సుజీ రవ్వ వేగిపోయినట్టే. సో ఇప్పుడు వేగిన రవ్వను తీసి మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. సో ఇప్పుడు మనం సుజీ రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, పైనాపిల్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకోవాలి. దానికి చక్కెర, సుజీ రవ్వ ఎంత తీసుకుంటామో అంతే చక్కెర తీసుకోవాలి. చక్కెర తీసుకొని చక్కెర ఎంత తీసుకున్నామో అన్ని నీళ్లు. ఎక్కువగా ముద్దురు పాకం రావాల్సిన అవసరం లేదు. గులాబ్ జామ్ పాకం చేసుకుంటాం కదా, అలాగే రావాలి. చక్కెర అంతా కరిగిన తర్వాత మనం ఇందులో ఇలాచి పౌడర్ వేసుకుందాం. చక్కెర కరగడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పొడి. మనం చేస్తున్నాం పైనాపిల్ షీరా కదా. అయితే ఈ పైనాపిల్ షీరాకి ఫుల్ పండిన పండు నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఫుల్ పండిన పండు అయితే స్వీట్గా ఉంటుంది కదా. ఈ స్వీట్కి పైనాపిల్ కొంచెం పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుందండి. స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటేనే ఈ పైనాపిల్ షీరా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్న పైనాపిల్ తీసుకుంటే బాగుంటుందని చెప్పాను. సో చూడండి, ఆల్రెడీ చక్కెర పాకం రావడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. పైనాపిల్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. అయితే మనం వేసిన పైనాపిల్ ఉంది కదా, అది మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత అప్పుడు మనం సుజీ రవ్వ వేసుకోవాలి. ఆల్రెడీ సుజీ రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా. పైనాపిల్ ముక్కలు ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న బాదం పప్పుని బాదం పప్పు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు జీడిపప్పు,
సో జీడిపప్పును కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. సో చూడండి ఆల్రెడీ పైనాపిల్ చక్కెర పాకంలో ఉడకడం స్టార్ట్ అయింది. కలర్ కూడా కాస్త మనకి చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇలా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి కానీ మరి మొత్తం పేస్ట్ లాగా అవ్వకూడదు. మనం తింటూ ఉంటే స్వీట్ మధ్యలో పైనాపిల్ ముక్కలు మనకు తగులుతూ ఉండాలి. అందుకే ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ పైనాపిల్ చక్కగా ఉడికిపోయింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సుజీ రవ్వని ఈ పాకంలో వేసుకోవాలి. సుజీ రవ్వని చక్కెర పాకంలో వేసుకున్నాం కదా. ఇది ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాం. అయితే దీన్ని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుని ఈ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. సో ఇప్పుడు ప్యాన్ కూడా వేడైన తర్వాత ఇందులో మనం నెయ్యి వేయాలి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేద్దాం. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం కిస్మిస్ కూడా వేద్దాం. కిస్మిస్ కూడా వేసాం కదా. చూడండి కిస్మిస్ ఓపెన్ అయిపోతుంది కదా, ఫుల్గా వేగిన తర్వాత రౌండ్గా అవుతుంది కదా. ఇలా రౌండ్గా అయితే మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయినట్టు అర్థం. సో డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయాయి కదా. ఇక్కడ ఆల్మోస్ట్ మన సుజీ రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా. నార్మల్గా వాటర్లో వేస్తే తొందరగా రవ్వ ఉడుకుతుంది. అదే చక్కెర పాకంలో వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. కొంచెం చిన్న మంటలో పెట్టి కొంచెం టైం తీసుకొని ఉడికిపోతుంది. చూడండి పైనాపిల్తో పాటు మన సుజీ రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు చివర్లో ముందుగానే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు ఉంది కదా, కుంకుమ పువ్వుని కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చివరగా ముందుగానే కాగబెట్టి చల్లార్చుకున్న పాలు ఇందులో యాడ్ చేయాలి. అయితే వేడివేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం చల్లబడ్డ తర్వాత మనం పాలు యాడ్ చేయాలి. ఎందుకంటే ఇందులో పైనాపిల్ ఉంది కదా, ముందుగానే వేసేస్తే పైనాపిల్ వల్ల పాలు విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్తంత చల్లగైన తర్వాత మనం ఇందులో పాలు యాడ్ చేయాలి. సో ఇది కొంచెం చల్లగయ్యే లోపల మనం ఫైనల్గా ఎప్పుడు కూడా పిల్లలకి ఇచ్చే ముందు మంచిగా చక్కగా ప్లేటింగ్ చేసి ఇస్తాం కదా. ప్లేట్స్ అన్ని రెడీ పెట్టుకునే లోపల ఇది కొంచెం చల్లగా అయిపోతుంది. చూడండి కొంచెం చల్లగా అయింది కదా. అలా అని మొత్తం ఫుల్ చల్లగా అవ్వకూడదు, కొంచెం మరీ వేడి వేడి పొగలు కాకుండా ఇలా లైట్గా కాస్త చల్లగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేసుకొని కలుపుకుంటే అంతే, మన పైనాపిల్ షీరా రెడీ. ఫైనల్ గా మనం బౌల్లో వేసుకున్నాం కదా.
ఇప్పుడు పైనుండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుతో ఇలా గార్నిష్ చేసుకుందాం. వావ్, చూస్తుంటే ఎంత బాగుంది కదా. ఇలా చూస్తుంటే తీసుకొని తినాలనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మెథడ్ అయితే నోట్ చేసుకున్నారు కదా. పైనాపిల్ షీరా తయారు చేయ విధానం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో బొంబాయి రవ్వను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో చక్కెర, నీళ్లు పోసి కరిగించిన తర్వాత ఇలాచీ పౌడర్, కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు ఉడికించుకోవాలి. తర్వాత అందులో బొంబాయి రవ్వ వేసి ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం చేసుకున్న పైనాపిల్ షీరాలో డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేసి కాస్తన్ని పాలు కలుపుకుంటే మనకు కావలసిన పైనాపిల్ షీరా రెడీ. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీరు చూడడం మిస్ అయిపోతే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. ఇదండి ఈ రోజు బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేసిన పైనాపిల్ షీరా. చూసారు కదా, చాలా ఈజీ కదా. రెసిపీ కూడా నోట్ చేసుకున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో సరికొత్త ఫ్రైడే ఐటమ్ తో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న, ఎప్పట్లాగానే మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.